అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చేసింది. ఆషాఢ మాసం వచ్చిందంటే లేడీస్‌కి, ఆడవాళ్ళకి చాలానే సంతోషం. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు పుట్టింటికెళ్తారు. అలాగే అందరూ ఈ గోరింటిని వేసుకుంటాము. గోరింటి అంటారు, మైదాకు అంటారు, మెహందీ అంటారు. ఈ ఆకుల్ని రుబ్బి అందరూ పెట్టుకుంటారు కదా! ఇది ఎందుకు పెట్టుకుంటారు? ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా ఎందుకు పెట్టుకోవాలి? అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మాది ఎలా అయిందంటే, వాళ్ళు చేస్తారని వీళ్ళు, వీళ్ళు చేశారని వాళ్ళు చేస్తున్నాం కదా! అందరూ పెట్టుకుంటున్నారని మేము పెట్టుకుంటున్నాము. కానీ చాలామందికి ఎందుకు పెట్టుకుంటున్నాము? దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి? అలాగే ఆధ్యాత్మిక స్టోరీస్ ఏంటి? చాలామందికి తెలియదు కదా! అందుకని నాకు తెలిసిన 4 విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంతకుముందు సూపర్ మామ్ అరుణ అని ఒక ఛానల్ స్టార్ట్ చేసింటి. అందులో ఇప్పుడు కన్నడ వీడియోస్ వదులుతున్నాను. తెలుగు వీడియోస్ కోసమే, మా తెలుగు వ్యూవర్స్ కోసమే నేను సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్ అని కొత్తగా చేశాను. ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. అలాగే ఇష్టమైతే లైక్ చేయండి. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా ఎన్నో మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అంటే మా ఇంటి పక్కన లక్ష్మీదేవి అని ఒక అవ్వ ఉండేది. ఆమె ఏది పండగ వచ్చినా, ఏది వచ్చినా దానికి తగిన స్టోరీస్ చెప్పేది. నేను మీరే చూడండి, ఏదైనా విన్నామనుకోండి దాన్ని మర్చిపోతాము. అదే ఒక కథ రూపంలో విన్నామంటే గుర్తుంటుంది. ఎందుకంటే మీరు చిన్నగున్నప్పుడు ఎవరో చెప్పిన కథలు కూడా మీకు గుర్తుంటాయి కదా! అలాగే నేను ఏది ఆమె చెప్పేది అంత బాగా చెప్తుండే. అలాగే నేను కూడా వినేది చాలా బాగా వింటుంటి. నాకు ఇంకో హ్యాబిట్ ఏంటంటే విన్నాంక అది ఇంకొకరికి షేర్ చేస్తుంటే, అంటే ఇంకొకరికి చెప్తుంటే, మనం ఒకసారి విని వదిలేసామనుకోండి మరీ మర్చిపోతాము. అదే మీరు శ్రద్ధగా విని ఒక ఇద్దరు ముగ్గురితో షేర్ చేసుకున్నారనుకోండి, అంటే ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పారనుకోండి, అది చాలా బాగా గుర్తుంటుంది. అలాగే నా ఫ్రెండ్స్‌కంతా నేను మా అజ్జితో ఏం విన్నాను కదా! అవ్వతో అవన్నీ స్కూల్లో గేమ్ పీరియడ్ నడుస్తారు కదా! అప్పుడు అవన్నీ వాళ్ళకి చెప్తుంటానన్నమాట. అందుకని నాకు చాలా బాగా గుర్తున్నాయి. ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇవన్నీ తెలియదు కదా! మీరు ఈ వీడియో చూసి మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ ఈ స్టోరీస్ చెప్పండి. రామాయణం చాలామందికి తెలిసే ఉంటది. త్రేతాయుగంలో రావణాసురుడు సీతామాతని తీసుకెళ్తాడు లంకకి. అక్కడ తీసుకెళ్ళాక అశోకవనంలో ఆమెని పెట్టింటాడు. ఆయన రోజు వచ్చి సీతామాతని హింసిస్తుంటాడు. చూటుపోటి మాటలతో హింసిస్తుంటాడు. రావణాసురుడు వచ్చి వెళ్ళాక సీతామాతకి చాలా దుఃఖం అవుతుంటది. కష్టం అనిపిస్తుంటది. ఏమప్పా నాది ఇట్లయ్యే కదా అని తన దుఃఖాన్ని అంతా ఎవరికి చెప్పుకోవాలండి? ఇప్పుడు మాకైనా అంతే. ఏదో ఒక దుఃఖం వచ్చిందంటే ఎవరికో అయినా చెప్పి కొద్దిసేపు ఏడిస్తే మనసు శాంతవుతది. అంటే సమాధానం అవుతది కదా! తనకు కూడా అలాగే అనిపిచ్చేది. నేను ఎవరితో పంచుకోను ఈ దుఃఖాన్ని అంటున్నప్పుడు ఆమె అశోకవనంలో ఏముంటది కదా! అక్కడ పక్కన ఒక చెట్టు ఉంటది. ఆ చెట్టుకి తన దుఃఖాన్ని అంతా చెప్పి ఏడిసి తర్వాత సమాధానం అవుతుంటది. ఇలాగే కొన్ని రోజులు గడిచాక మీకందరికి తెలిసే ఉంది. శ్రీరామచంద్రుడు వస్తాడు. రావణాసురుడితో యుద్ధం చేస్తాడు. తర్వాత సీతామాతని లంక నుంచి తీసుకెళ్తుంటాడు. అప్పుడు సీతామాత చెప్తది, "ఏవండీ స్వామి, నాకీ రావణాసురుడు వచ్చి నాకి హింసించినప్పుడు ఆయన సూటిపోట మాటలతో నాకి చాలా బాధ కలుగుతుండే, కష్టం అనిపిస్తుండే. అప్పుడు నాకు ఎవరో ఒకరు తోడు ఉండాలి కదా! చెప్పి ఏడ్చి సమాధానం అవ్వడానికి. అక్కడ ఒక చెట్టు ఉంది. దానికి నేను నా దుఃఖాన్నంతా చెప్పేసుకొని సమాధానం అవుతుంటే అది మీకు చూపిస్తాను రండి" అని తీసుకెళ్తది. తీసుకెళ్ళి అప్పుడు ఆ చెట్టుని చూపిస్తది. అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్తాడు, "సీతామాతకి ఎంతో సహాయపడ్డావు. నా భార్యను సమాధానంగా అయ్యేటట్లు చూసావు కదా! నీకు ఏదైనా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో" అని చెప్తాడు. అప్పుడు ఆ చెట్టు అడుగుతుంది, "మీరు వరం ఇయ్యాలనుకుంటే సీతామాతకు ఎలాగ సమాధానం అయిందో ముందు జనరేషన్ ఆడవాళ్ళకి అందరికీ కూడా నా నా నుంచి అందరికి సమాధానం దొరకాలి" అని వరం కోరుకుంటుంది. అప్పుడు శ్రీరామచంద్రుడు సరే అని తథాస్తు అంటాడు. అప్పుడు ఈ ఆషాఢ మాసం ఉంటుందంట. అందుకని అప్పుడు ఆ ఆషాఢం నుంచి ఇప్పుడు ఆషాఢ మాసం వరకు కూడా ఆ గోరింటిని అందరూ ఈ ఆషాఢ మాసంలో తీసుకొని ఇలా పెట్టుకుంటాము. మీరే చూడండి, ఎప్పుడో మనకి ఏదో మనసు సమాధానం లేనప్పుడు, ఏమన్నా పండగలు వచ్చినప్పుడు, శుభకార్యాలు వచ్చినప్పుడు ఇట్లా గోరింటి వేసుకుంటాము. ఇట్లా గోరింటి వేసుకున్నప్పుడు ఇది చూస్తుంటే ఏదో ఒక సమాధానం అనిపిస్తుంది కదా! మీకు కూడా ఎవరికైనా అనుభవం అయ్యుంటది ఇలాగా. అనుభవం అయ్యుంటే కామెంట్‌లో తెలియజేయండి.
అందుకనే చూడండి ఏదైనా శుభకార్యాలు, పెళ్ళిళ్ళప్పుడు ఈ మెహందీ ఫంక్షన్ అనేది చేస్తారు. ఎందుకంటే అప్పుడు టెన్షన్ ఎక్కువుంటది. ప్రెషర్ ఉంటది. ఎట్లో ఏమో టెన్షను. అప్పుడు ఈ గోరింటిని పెట్టుకున్నప్పుడు అది డిజైన్ బాగా ఎర్రగా పండాక ఇలా చూసుకుంటే ఏదో ఒక రకమైన సమాధానం ఉంటుంది కదా! అందుకని ఎప్పుడు కుదరకపోయినా కనీసం ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా పెట్టుకోవాలని చెప్తారు. దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి లాస్ట్ అంతా సమ్మర్ ఎంత వేడి ఉంటది. ఇప్పుడు ఇంక ఆషాఢం రాగానే గాలి స్టార్ట్ అవుతది. గాలితో పాటు వర్షం కూడా మొదలైతది. వర్షం మొదలైందంటే ఇంక సేన్ల పనులు, సేద్యం పనులు అన్నీ నడుస్తాయి. అప్పట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ పొలం పనులే చేసేవాళ్ళు. అదే కాక ఇంట్లంతా ఇల్లు అలికేది. ఇప్పుడులా మార్బల్స్, టైల్స్ అవన్నీ ఉండేవి కావు కదా! అన్నీ మట్టితో అలికేది, చేసేవాళ్ళు. అప్పుడు ఆ నీళ్ళలో పనిచేసి ఆ కెసురు, బురద గోర్లల్లో అంతా పోయి ఇన్ఫెక్షన్ అయ్యేది. అప్పట్లో ప్రతి ఒక్క పొలంలో ఒక గోరింటి చెట్టు ఉండేది. ఆ ఆకులను తీసుకొచ్చి రుబ్బి ఇలా గోర్లకు పెట్టుకుంటే దాని నుంచి అయ్యే ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది అని చెప్పేవారు. అదే కాక ఇప్పుడు మన బాడీ టెంపరేచర్ కూడా ఎక్కువ తక్కువ అవుతుంది కదా! అలాంటప్పుడు ఇది అరికాళ్ళకి, అరిచేతులకి, తలకి పెట్టుకోవడం వల్ల మన బాడీ హీట్ కూడా తగ్గుతుంది. దాని నుంచి మనకున్న ప్రెషర్ కూడా కొంచెం తగ్గుతుంది. చూడ్డానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. పార్వతీదేవిది ఒక కథ ఉంది. స్టోరీ చిన్నది. అది చెప్తాను. అలాగే ఇక్కడనే అరిచేతుల్లో, అరికాల్లో ఎందుకు పెట్టుకోవాలంటారు? గోరింటిని గౌరి ఇంటి ఆకు అని కూడా చెప్తారు. అలాగే మైదాకు అంటారు. మైలాకు అంటారు. ఇది ఎందుకంటారు? దీని వెనకాల ఉన్న పౌరాణిక కథలేంటి? అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలన్నది కూడా మీకు చెప్తాను. తెలుసుకున్నారు కదండీ! ఆషాఢ మాసంలో ఎందుకు గోరింటి పెట్టుకుంటామనేది. ఇంకా కొన్ని విషయాలు మరో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు నమస్కారం.